ఆగస్ట్ 13, 2004న నాగ్పూర్ కోర్ట్ రూమ్లో జరిగిన ఒక సంఘటన మొత్తం దేశాన్ని గడగడలాడించింది. మహిళా శక్తిని నిరూపించుకున్న రోజు అది. అక్కు యాదవ్ అనే దుర్మార్గుడు సీరియల్ రేపిస్ట్ 13 ఏళ్లు నాగ్పూర్లోని కస్తూర్బా నగర్ అనే మురికివాడను భయభ్రాంతులకు గురి చేసిండు. వాడి అనుచరులు పొలిటికల్ లీడర్ సపోర్ట్ అండ్ లోకల్ పోలీస్ సపోర్ట్తోని ఇష్టం వచ్చినట్టు అత్యాచారాలు, హత్యలు, అరాచకాలతోని రెచ్చిపోయిండు. వాడికి వ్యతిరేకంగా సాక్ష్యాలు కూడా గట్టిగా లేవని కోర్టు కూడా బెయిల్ మీద బెయిల్ ఇస్తూ పోయింది. ఆగస్ట్ 13, 2004 రోజు రెగ్యులర్గా కోర్టుకు వచ్చినట్టే అక్కు యాదవ్ గాడు కోర్టుకి హాజరవుతున్నాడని తెలిసి 200 మంది మహిళలు, అంటే ఇది మీడియా అండ్ ఫిలిమ్స్ని బట్టి చెప్పబడిన మాట, కానీ అంతమంది కాకపోవచ్చు, ఓ 40-50 మంది మహిళలు, అందులో కొంతమంది మగవాళ్ళు కూడా ఉండొచ్చు, చేతిలో కారం పొడి, రాళ్ళు, కత్తులు తీసుకొని కేసు నడుస్తున్న కోర్ట్ రూమ్లోకి వచ్చి అక్కు యాదవ్ గాని కళ్ళల్లో కారం కొట్టి, రాళ్లతో దాడి చేసి, కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి జడ్జి ముందు పోలీసుల సమక్షంలో చంపిపడేసింది. పోలీసులు, కోర్టులు వాన్ని ఏం చేయలేకపోతున్నాయని ఆడవాళ్ళందరూ కలిసి జడ్జిమెంట్ ఇచ్చి పడేసారు. జీ5లా ఒక మూవీ కూడా ఉంది, 200 హల్లా హో అని. అండ్ నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ కూడా ఉంది, ఇండియన్ ప్రిడేటర్, ఎ మర్డర్ ఇన్ ఎ కోర్ట్ రూమ్ అని.